ఉత్సవంలా జరిగిన రెండవ రోజు మహానాడు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సునీత సుబ్బారాజు ఆధ్వర్యంలో చిలకలమర్రి గ్రామంలో వర్చువల్ మహానాడు 2026 ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు శుభ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ వందలాది మంది ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఆనందోత్సవాల నడుమ మహానాడు రెండో రోజు ఉల్లాసంగా ప్రారంభమైంది. సీనియర్ నాయకులు ఉప్పల విజయ్ కుమార్ మాట్లాడుతూ మన క్లస్టర్ పార్టీలోని 2 చోట్ల ఏర్పాటు చేసిన వర్చువల్ మహానాడు దిగ్విజయంగా కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నెల్లూరు పార్లమెంటు కార్యదర్శి సునీత సుబ్బరాజు మాట్లాడుతూ నెల్లూరులో జరగవలసిన మహానాడుని దేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు జాతిహితం కొరకు వర్చువల్ గా మార్చి సాంకేతికతను ఉపయోగించి ఎక్కడికి అక్కడ వేదికలను సిద్ధం చేసి మహానాడు జరిగేలా మమ్మల్ని సమాయత్తం చేసిన అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. ఆ రోజుల్లో ఆయన ఎదుర్కొంటున్న ముందుగా పద్ధతికి వీసి చేసేవారు. ఆగస్టు హైదరాబాద్ పెద్దవాళ్ళు ఇచ్చాడా ఎక్కువ ఇచ్చాడా ఏమి ఇచ్చారు అభిమానంగా ఎవరు ఏం లాంటి సినిమాలు వేటగాడు లాంటి సినిమాలు భారీగా నడిచే రోజుల్లో ఆయన రాజకీయాల్లో పోయినారు. ఆ రోజున టాప్ 100 మందిలో ఒక్కడే
టాప్ లెవెల్లో ఉండేది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో మిత్రులందరూ వేదికలందరూ ఉన్న కేక్ దగ్గర రండి. అందరూ లేక అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో తీయడం అందరూ లేకండి. మళ్ళీ ఆకలి మళ్ళీ రండి రండి అన్నా కూర్చో ఫోటో ఫోటో గ్రూప్ మీటింగ్ చేస్తున్నారు. రండి ఓకే రెడీ అలాగే 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 ఏళ్ళు చూపి జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఆనం రామనాయుడు గారి నాయకత్వం, ఆనం రామనాయుడు గారి నాయకత్వం, ఆనం రామనాయుడు గారి నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. రామనాయుడు గారి నాయకత్వం, జై ఆనం, జై ఆనం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. సునీతమ్మ నాయకత్వం, సునీతమ్మ నాయకత్వం, సునీతమ్మ నాయకత్వం, సునీతమ్మ నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. యోగాల అధినేత లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ప్రెసిడెంట్ లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, ఆనం రామనాయుడు గారి నాయకత్వం, ఆనం రామనాయుడు గారి నాయకత్వం, ఆనం రామనాయుడు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకి, నాయకులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ వచ్చి కేక్ కటింగ్ తర్వాత జరుగుతున్న గ్రూప్ ఫోటో కార్యక్రమానికి అందరూ గ్రూప్ ఫోటో మనవి. పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. ఇది నిర్వహించినందుకు, మీరందరూ ఇక్కడికి విచ్చేసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమాన్ని నిన్న ఈరోజు 2 రోజుల పాటు విజయవంతం చేయడంలో ప్రతి గ్రామ నాయకుడికి, కార్యకర్తకి, ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలుపుతూ సెక్రటరీ మన పార్టీ సునీతమ్మ గారు ఎంతో కష్టపడి పనిచేసినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు సైన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరూ ఈ మహానాడు వర్చువల్ హైబ్రిడ్ మహానాడికి వచ్చి విజయవంతం చేసిన సందర్భంగా అందరినీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహానాడు మొట్టమొదటిసారిగా ఈ విధంగా మన మండలంలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం ఇదే ప్రథమం. గతంలో మనం అందరం ఎక్కడికో వెళ్ళి మహానాడు కార్యక్రమాన్ని జరుపుకొని ఆ సభావేదిక వద్ద వచ్చి ఉండేవాళ్ళం. ఈనాడు అక్కడ జరిగేటటువంటి మహానాడు కార్యక్రమాన్ని అన్నిటినీ అందరి ప్రసంగాలని మనకు వర్చువల్ ద్వారా మనకు ఇక్కడ వీక్షించడానికి అందరికీ సహకరించి అన్ని గ్రామాల నాయకులు అందరూ ఆయా గ్రామ తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాం. మహానాడు సందర్భంగా మన సునీతమ్మ గారు, కృష్ణారెడ్డి గారు ఈరోజు ఎంతో పెట్టిన ప్రోగ్రామం కొన్ని సందర్భాల వల్ల క్యాన్సర్ అయిన దానివల్ల మన అదృష్టం పొందే మొదలై ఈరోజు 2వ రోజు ఈరోజు వర్చువల్ సమావేశాలు సమావేశాలు ముగింపు కావస్తున్నాయి. ఈ 2 రోజులు మన అనంతసాగర్ మండలంలో 2 క్లస్టర్ పరిధుల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సమావేశాలు జరిగాయి. మొదట్లో ఇవి ఎట్ట జరుగుతాయో అని చెప్పి అందరం భయపడ్డాము. కానీ ఇక్కడ ఈ పరిధిలో సునీతమ్మ నాయకత్వంలో, అక్కడ కృష్ణారెడ్డి నాయకత్వంలో ఇవి దిగ్విజయంగా జరిగాయి. మన అనంతసాగర్ మండలంలో ఒక సుహృద్భాత వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కలిసి మెలిసి ఈ పండుగని విజయవంతం చేశాము. ఇది టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. దీన్ని అందరం కలిసి దిగ్విజయం చేశాము. కాబట్టి అందరికీ ఇట్లా పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 2026 సంవత్సరం మే నెలలో 27, 28, 28 తేదీల్లో జరిగే ఈ మహానాడు కార్యక్రమం మొదటిగా నెల్లూరు జిల్లాలో నిర్వహించాలనుకున్నారు. కాకపోతే ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా మన ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయం పట్ల మన చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఉంచి ఆంధ్రలో ఫస్ట్ మనం కూడా ప్రధానమంత్రి గారి సలహాని పాటించాలనే ఉద్దేశంతో ఆఫ్లైన్లో కాకుండా డిజిటల్ వర్చువలైజేషన్ విధానంలో మహానాడును నిర్వహించాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. ఈ ఆఫ్లైన్లోనూ కాకుండా ఆన్లైన్లో కూడా ఏమాత్రం డిజిటల్ వర్చువలైజేషన్ మహానాడు తగ్గకుండా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పెద్ద పండగ లాంటిది మా పార్టీ శ్రేణులందరికీను. మా ఆనం గారి సారథ్యంలో అనంతసాగరం మండలంలో 2 క్లస్టర్లో కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గం మేము
ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్లోనే కూడా మేము మొదటి స్థానంలో ఉంటామని నిరూపించుకోవడం జరిగింది. ఇది మా ఒక్కరి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కష్టం దీనిలో ఉంది. ఇందుకు చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు, జై ఆనం గారు.